పెట్టేస్తున్నారు, హిందువుల్ని నిలువునా కట్టేసి నరికేసి చంపేస్తున్నారు. కాబట్టి మనం హిందీలో ఒక మాట చెప్తాను. దేకో అంటే తెలుసా? దేకో అంటే చూడటం. మీరు హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకుతారు. అర్థమైందా? హిందీలో దేకడం అంటే చూడండి. ఏం చూడాలి? అమ్మేవాడెవడు, ఇది చూడండి. కొనేటప్పుడు ఎంత అని మాత్రమే కాకుండా అక్కడ మీకు ఫోన్లో డబ్బులు కొట్టడం వస్తే ఫోన్లో రూపాయి కొట్టండి, స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే అక్కడ పేరు రామారావు వచ్చింది అనుకోండి, కొనండి. రహీం వస్తే కొనకండి. ఎందుకని? మనం ఏమో అందరూ మనోళ్ళే అని, సర్వేజన అని మనం అనుకుంటున్నాం. కానీ మనం తినే దాంట్లో ఉమ్ము ఉత్స ఇది కలుపుతున్నారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కొనొద్దండి, ఎక్కడ పడితే అక్కడ తినొద్దండి. మనం అనుకుంటున్నాం అన్ని మసాలా ఉంటాయి కదా అని. ఏం కాదు, పచ్చి అబద్ధం. మన దేశాన్ని నాశనం చేయడానికి ఇస్లాము, క్రైస్తవం గత 1000 సంవత్సరాలుగా చాలా కష్టపడుతున్నాయి. మన వాళ్ళనే మతం మార్చి మన దేశాన్ని పాకిస్తాన్ కింద ఒక ముక్క, బంగ్లాదేశ్ కింద ఒక ముక్క, ఆఫ్ఘనిస్తాన్ గా ఒక ముక్క, కాశ్మీర్లో ఒక ముక్క, అలా ముక్కలు చేసేసారు. కాబట్టి మనం హిందువుల దగ్గరే కొనాలి, హిందువుల దగ్గరే తినాలి. అలాగే మన షాపుల దగ్గరికి పొగేయడానికి వస్తారు. పొగేసేవాడు హిందూ అయితేనే పొగ వేయించుకోవాలి. వాళ్ళు అసలు స్నానమే చేయరు. వాళ్ళు నీకు వచ్చి వాళ్ళు మంత్రం చెప్పి వాళ్ళు పొగెత్తే నీకు పుణ్యం వస్తారు. దరిద్రం ఆ పొగైతే నువ్వు వేసుకో. అర్థమైందా? అందుకే మనం ఇందాక ప్రతిజ్ఞ చేశాం, మళ్ళీ చేద్దాం. చెప్పండి. హిందూగా పుట్టిన నేను, ఈ హిందూ రాష్ట్రంలో జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, అన్ని మతాలు సమానమని అబద్ధం చెప్పను. హిందుత్వమే గొప్పది, హిందుత్వమే భారతదేశ ఆత్మ. ఇది హిందూ రాష్ట్రము, ఇది హిందూ దేశము. ఇక్కడ మతం మారిన వాళ్ళు కూడా హిందువులకే పుట్టిన వాళ్ళు. అందరూ హిందువులే, అందరూ నా బంధువులే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కాబట్టి హిందువులు హిందువులుగా ఉండాలి, హిందువుల దగ్గర కొనాలి, హిందువుల దగ్గరే తినాలి. పెళ్ళైన వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే హిందువులు కనండి. వీలైతే 3, 4 కనకపోతే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి 10 కోట్ల మంది వచ్చేసారు. ఇక్కడ